హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జేఆర్కే కొల్లేరు. ఈరోజు యథావిధిగా శనివారం ఈ లైవ్ చేపలు వేసుకోవడానికి యథావిధిగా ఈ వ్యాన్ వేసుకొని వచ్చాను. నేను ఈ చేపలు వేసుకుని తిరువురు వెళ్తుండగా మధ్యలో ఇలా అనుకోకుండా మునిగిపోవడం, ఎల్లులు మునిగిపోవడం గమనించాం. ఈయనైతే చూడు నీటిలోంచి బ్యాగ్ తోసుకెళ్ళిపోతున్నారు అనమాట. ఈ దారి జంక్షన్ నుంచి నూజివీడు వెళ్ళే దారి అనమాట. నూజివీడు, విసన్నపేట మరియు తిరువురు వెళ్ళే రోడ్డు అనమాట. ఎదరికెళ్తూ చూడగానే ఈయనైతే కార్ అయితే వెనక్కి తిప్పేస్తున్నారు. ఏంటో తెలియక అర్థం కాక ముందుకైతే వ్యాన్ అలా పార్క్ చేసి నేను ముందుకు వెళ్ళడం జరిగింది. ఈ వ్యాన్ ఇక్కడ పక్కన పెట్టి ముందుకు ఇలా నడుచుకుంటూ వెళ్ళాను అనమాట. అక్కడికి వెళ్ళంగానే ఈ ట్రాఫిక్ అంతా ఇలా జామ్ అయ్యి ఏం జరిగిందని చెప్పి తెలుసుకోవడానికి ఇంకాస్త ముందుకెళ్ళాను. ఇలా చూస్తే ఈ పక్క నుంచి ఆ పక్క వాటర్ ఫ్లోటింగ్ అనేది చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడ చేపలు కూడా రోడ్డు మీదే పట్టేస్తున్నారు. సెలవులు, కట్టలు మరియు వివిధ రకాల చేపలు కూడా ఇక్కడ రోడ్డు పైన ఉంటాయన్నమాట. ఈ లోకల్ ప్రాంతం ఒక ప్రజలు ఈ చేపలు పట్టుకోవడానికి కూడా వస్తున్నారు. మేమైతే మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళడానికి అవకాశం లేదనమాట. ఇక్కడైతే మేము ఇరుక్కుపోయాం. ఎటు చూసినా 2-3 కిలోమీటర్ల వరకు వాహనాలు నిలిచిపోయాయి. ఇలా తెలియక 2-3 గంటల వరకు ఇక్కడే ఉన్నాము. వెనక్కి తిరిగి వెళ్దాం ఉంటేనేమో వెనక వైపు కూడా మునిగిపోయి ఉన్నదనమాట. ఇక్కడైతే మా వంటకైతే ఫోన్ చేసి ఇలా మునిగిపోయిందని చెప్పాము. ఆయన ఏదో విధంగా తీసుకురావాలన్నారని చెప్పి వేరే చింతలపూడి మార్గం మీదుగా వెళ్ళడానికి మేము ఆలోచించామన్నమాట. ఇక్కడైతే రోడ్డు ఫ్లోటింగ్లో లారీ అనేది తిరగమడిపోయింది అనమాట. ధైర్యం చేసి లారీ డ్రైవర్ ముందుకెళ్ళాడంట. అక్కడైతే మనం చూసుకున్నట్లయితే లారీ తిరగమడిపోయింది. 2 కార్లు అయితే పక్కనున్న షాప్లో ఉండిపోయాయి అనమాట. ఫ్లోటింగ్ అయితే మటుకి చాలా బీభత్సంగా ఫ్లోటింగ్ వస్తుందన్నమాట. మనం వెళ్ళినట్లా పక్కనున్న ఖాళీ స్థలంలోంచి కూడా వాటర్ వెళ్ళిపోతున్నాయి. ఏదేమైనప్పటికీ మేము మళ్ళీ తిరుగు వెళ్ళడానికి ఆలోచించుకున్నాం అనమాట. ఇటు సైడు మైలవరం, జీకొండూరు మీదుగా వెళ్దాం అనుకున్నాం. అటు సైడ్ కూడా కాలువలన్నీ మునిగిపోయినాయి అంట. తర్వాత వెనక్కి తిరిగి హనుమాన్ జంక్షన్ నుంచి మీదకి వెళ్దాం అంటే విజయవాడ సైడ్ కూడా మునిగిపోయిందంట. పక్కన అయితే ఇంటికి ఫోన్ చేసి వాటర్ ఫ్లోటింగ్ అయితే నన్ను ఫుల్గా దోసేస్తున్నాను ఇంటికాడ చెప్తే. అంతేరా వేరే ప్రాంతం నుంచి నేను ఆ తిరువురు అన్లోడ్ చేసుకుని ఆ శనివారం అప్పటికప్పుడు రావాల్సిన ఆదివారం మధ్యాహ్నం 11:50 ఏలూరు చేరుకున్నాను. ఏదేమైనప్పటికీ విజయవాడ మొత్తం అయితే లోకల్ ప్రదేశాలన్నీ మునిగిపోయినాయంట. సిటీలో కానీ ఇటు సైడ్ నూజివీడు, చిన్నపేట, తిరువూరు ప్రదేశాలలో కూడా మొత్తం మునిగిపోయింది. విజయవాడ ప్రకాశం బ్యారేజ్ కూడా చాలా భయంకరమైన ఫ్లోటింగ్ అనేది వస్తుందన్నమాట. ఏదేమైనప్పటికీ ఒక 2-3 రోజులు మన ఇంట్లోంచి రావడం అంత సురక్షితమైనది కాదు. దయచేసి ప్రయాణికులు ఎవరైనా ఉన్నట్లయితే మీ ప్రయాణాన్ని దయచేసి 2-3 రోజులు పోస్ట్ పోన్ చేసుకోండి. విజయవాడ పరిసర ప్రాంతాల కోసం ములిగిన ఇండ్ల కోసం మన దేవుడిని ప్రార్థిద్దాం. ప్రాణ నష్టం ఏమాత్రం జరగకుండా వాళ్ళు సురక్షితంగా వాళ్ళ ఇంటికి రక్షించుకుని దేవుడు